మహిమ కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకుంటాము. కానీ పొందుకున్నాక ఎలాగ జీవించాలి అనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ మరి వాగ్దానాలు అనేవి అందరూ పొందుకుంటారు. కానీ ఆ వాగ్దానం పొందుకున్నాక ఎలా ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏం చెప్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా అని పౌలు గారు చెప్తున్నారు. మనకు ఈ వాగ్దానంలో ఉన్నాయి. ఏ వాగ్దానము? దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఏ విధంగా మనం నడవాలో దేవుడు కొన్ని వాగ్దానాలు మనకి ఇచ్చాడు. నాకైతే అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు. మరి అనుక్షణం కూడా దేవుడు మాట్లాడుతూ ఆ వాగ్దానము ఏంటంటే ఏం చేస్తుందంటే వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడవచ్చిన త్రోవను బోధిస్తూ ఉంటాడు ఆయన. కీర్తన 32:8 ఉందన్నమాట. మళ్ళీ రోమా 8:14 వచనంలో కూడా ఉందన్నమాట. ఎంతమంది అయితే నా మూలంగా నడిపిస్తారో వాళ్ళే నా దేవుని కుమారులు కుమార్తెలు అని ఉంది అక్కడ వాక్యం. అలాగే కీర్తన 32:8 మాకు ఫస్ట్ ఇచ్చిన వాగ్దానము, నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన త్రోవ నేను బోధిస్తాను అన్నాడు. ఎందుకు అని అంటే పాపం నుండి శాపం నుండి దేవుడు విడిపించాడు. లోకం నుండి నన్ను విడిపించాడు. నామకార్థమైన భక్తి నుండి విడిపించాడు దేవుడు. లేకపోతే ఏదో దేవుడు నమ్ముకుందామని కాదు. దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. దేవుడు ఆ మాట్లాడి వాగ్దానాలు ఇస్తాడు. అలా తర్వాత హెబ్రీ 6:14 ప్రకారము నా తోడు నిన్ను నిత్యంగా వర్ధలింప చేస్తాను, నిన్ను నిత్యంగా ఆశీర్వదిస్తాను అని చెప్పారు. అంచెలంచెలుగా ఆయన కృప అలా వెంటాడుతూ మరి దేవుడు ఎలాంటి శ్రమ అయినా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే, అది పోషణ విషయమే కావున ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా కూడా దేవుడు బలపరిచి స్థిరపరిచి నడిపించిన ఆ గొప్ప దేవుడికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాం. ఈ శరీరానికి కల్మషం ఉండకూడదు, ఆత్మకు కూడా కల్మషం ఉండకూడదు. అందుకని మేడగది అనుభవం నేర్పించారు ఆయన. ప్రార్థన ఎందుకు, సహవాసమందు, రొట్టుగిచ్చులేదు ఎడతెగక ఉండి దేవుని మాటలు ప్రకటించడానికి సహాయం దయచేశారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయంటే ఇక్కడ 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో ఒక మనుషుని సంగతులు అతనితో ఉన్న మనుషాత్మే కానీ మనుషుల్లో ఎవరికి తెలియను అంటున్నారు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడు కాబట్టి వాగ్దానాలు మనుష్యాత్మ మనలో ఉండకూడదు. రెండవదిగా అలాగే దేవుని సంగతులు దేవునాత్మే కానీ మరి ఎవరికి తెలియను అంటున్నారు. దేవునాత్మను పొందుకున్నప్పుడే ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. శరీరము పరిశుద్ధం ఉంటుంది, ఆత్మ కూడా పరిశుద్ధం ఉంటుంది. అలాగా భయభక్తులు ఈ 3 కావాలి. కల్మషం అనేది సమస్త కల్మషము నుండి కూడా మనం పవిత్రులుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఈ దేవునాత్మ లక్షణాలు, ఈ దేవునాత్మ ఉన్న వాళ్ళకే మనం అర్థమవుతాం. దేవునాత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే మనం అర్థమవుతాం. కాబట్టి మనుష్యాత్మ ఇక్కడ లౌకికాత్మ కూడా ఉంది. 12వ వచనంలో దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం లేకు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ లేకు మాటలతో మేము బోధిస్తున్నాము అని పౌలు గారు ఎలాగైతే ఛాలెంజ్గా బోధించారో
ఆ బోధ దేవుడు నేను జీవిత అంకితం చేసినప్పుడు మరి శరీరానుసారమైన బోధ కాకుండా ఆత్మానుసారమైన బోధ నేర్పించారు. ఆ బోధ నేర్పించినప్పుడు మనం ఎటువంటి శ్రమ ఉన్నా సరే మనము దేవుని దగ్గర లోబడి ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన ప్రేమిస్తూ మనం గడుపుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఈ వాగ్దానాలు నెరవేరుస్తారు. ఆ పిలుపు దర్శనం మరి అలాగే దేవుడు ఇచ్చారు. ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. వేదాలకు సువార్త మనం ప్రకటించడానికి నేను అభిషేకించాను, చెరలో ఉన్న వాళ్ళు విడిపించడానికి అభిషేకించానని దేవుడు వైజాగ్లో వాగ్దానం ఇచ్చారు. అది విజయనగరంలో నెరవేర్పు చేశారు. కాబట్టి ప్రతి ఒక 7-8 చర్చిల్లో దేవుడు పనిచేసి ఆ ఊరిలో పనిచేసి సొంతంగా జనగుడిలో చర్చించారు. తర్వాత దుంకులంలో ప్రేసించారు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు పాత్రుడు కాడు అంటున్నారు. నా తల్లి చిత్తాన్ని నెరవేర్చేవారు నా తల్లి సహోదరులు అని చెప్పాడు దేవుడు. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఆ విధంగా దేవుడు శరీరము ఆత్మ రెండు పరిశుద్ధంగా ఉన్నప్పుడు అలా నడిపిస్తాడు. మనమైతే నడవలేము, మన వల్ల కాదది. ఆ కృప ఆ దేవుడి వల్లే కలుగుతుంది. ఆ కృప విస్తరించడం వల్ల కృప వెంబడి మీ కృప ఉన్నప్పుడు అలాగా దేవుడు చేశారు. ఆనాడు సేవకులైన మోషే గారు 1వ రాజులో 19వ అధ్యాయము 4వ వచనంలో మరి ఏలియా గారు ఏంటంటే ఆ బద్రి వృక్షం దగ్గర ఎంత సేవ చేసినా ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఏంటి నేను చనిపోతాను అని అంటాడు. ఎందుకంటే మాట వినరు, అన్న దగ్గర ఉన్న వాళ్ళు మాట వినరు. మోషే కూడా మరి ఇశ్రాయేల్ ప్రజల మాట వినక చాలా బాధపడతాడు. మరి చనిపోదాం అన్నంతగా పరిస్థితి వస్తుంది. అలాగే మనుషులకు కూడా అనేకమైన కుటుంబంలోనే సంఘంలోనైనా దేశంలోనైనా నాయకులకైనా ఎవరికైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మరి స్త్రీ పురుషుడు భేదం లేకుండా అందరికీ విసుగుదల అనేది వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు మరి ఆ విసుగుదల వస్తుంది. ఆ శరీరము ఆత్మ పరిశుద్ధంగా లేనప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి చిత్తం అనేది వారి పట్ల నెరవేర్చక మరి విసిగిపోయి నేను ఈ సేవ చేయలేను, నేను ఈ కుటుంబంలో ఉండలేను, నేను ఈ ఉద్యోగం చేయలేను, నేను ఈ చదువు నేను చదవలేను, అలాంటి పరిస్థితులు దానికి కారణం ఏంటంటే ఇదేనమాట. మరి 2 కొరింథీ 9:9లో ఉన్నది అన్నమాట. ఎల్లప్పుడూ మరి ఆ కృప అనేది ఆవరిస్తుంది అని చెప్పి మరి ఆ విధంగా మనం సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్క కుటుంబానికి ఆ విధంగా సువార్త చేయాలి అని 2 కొరింథీ 9వ అధ్యాయంలో 10, 13, 14 వచనంలో ఉన్నది. సువార్త ప్రకటించేవారట సువార్త వల్ల జీవించాలి అంటున్నారు. మనం జీవించాలి అంటే మనం సుఖంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కుటుంబానికి కూడా ఇలాగా వాళ్ళని ఆదరిస్తూ ఇదిగో మీరు శరీరము ఆత్మ రెండు కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క భయం వస్తుంది. భయభక్తులతో ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన ప్రణాళికలు తండ్రి చిత్తం మీ పట్ల ఏముందో ఏ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చారో అలా ఆ వాగ్దానాలు దేవుడు నెరవేర్చి దేవుడు రాజ్యానికి తీసుకెళ్తాడు అని చెప్పి దేవుడు అలాగా సువార్తని ప్రకటించబడుతున్నారు. మరి ద్వితీయోపదేశకాండంలో 20వ అధ్యాయంలో 1వ వచనంలో అనేక మందికి శోభాతిశయంగా ఉంచి మరి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నడిపిస్తాడు. 60వ అధ్యాయంలో ఉన్నది శోభాతిశయంగా చేస్తానని. మరి ఇక్కడ సువార్త మరి ఏ విధంగా ప్రకటించడానికి కావాల్సింది ఏంటంటే దేవుడు తోడే ఉంటాడని ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చదివితే 1వ వచనంలో ఉంటుంది. అలాగే యెషయా 30:15లో మీరు ఊరకుండి నమ్ముకోవడం వల్ల మీకు బలం కలుగుతుంది అంటది. బలం ఎక్కడ వస్తుంది? పిరిగితనం పోయి ఆ దెయ్యాలు మాకు వచ్చేస్తే అనుకుని సువార్త ప్రకటించదు. ఎవరు చెప్తారో అని భయం, ఎవరు ఏమనుకుంటారో అని భయం. కానీ ఇది ఏంటంటే దేవుడు మార్గం, దేవుడి రాజ్యానికి వెళ్ళేది మన వాగ్దానము, కానాను దేశము, పరిశుద్ధ పట్టణం. మరి దానికి చేరాలంటే భయం అనేది ఉండకుండా దేవుడు ఏం చేస్తారంటే మీరు ఊరకుండి నమ్ముకునే వలన మీకు భయం కలుగును. నమ్ముకుంటే చాలు ఆ బలం అనేది కలుగుతుందట. భయం పోయి ఏమొస్తుంది?
బలం వస్తుంది. అలాగే మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళకూడదని అని చెప్పి అనేక మందికి మరి అప్పుల భయం ఉంటుంది, హార్ట్ పేషెంట్లకి చనిపోతానా అని భయం ఉంటుంది. మరి పిల్లలు మరి అపవిత్రులుగా ఉండి మరి వాళ్ళు అసహ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు గోండాయిజం చేసి తల్లిదండ్రులు కొడుతుంటారు. మరి నేను విన్నాను ఎంతమందో మరి అలాగా చూస్తున్నాను. వాళ్ళు అసలు మాట వినకుండా అలాంటి భయాలన్నీ పోయేదేంటంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. ఆత్మ శరీరం రెండు కూడా పరిశుద్ధంగా ఉండి మరి ప్రార్థన చేసినప్పుడే దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే మరి పిల్లలగా అపరిశుద్ధంగా ఉంటారు. నువ్వు అపవిత్రంగా ఉంటే నీ పిల్లలగా అపవిత్రులుగా ఉండరా? మరి చెట్టుకి ఏ విత్తనం వేస్తే అదే పళ్ళు వస్తాయి కదా. అలాగే మరి కీర్తనకారుడు అంటున్నాడు, నీవే ప్రభువు, నీకంటే నాకు క్షమాధానం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. యెహోవాతో మనం ఎలా మనవి చేయాలంటే, నీకంటే నాకు క్షమాధానం లేదయ్యా అని మనం మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూడాలి. మరి రూది అని ఒక ఆంటీ ఉన్నది మా బ్లాక్లో. ఆమె మనుషుల వైపే చూస్తుంది కానీ దేవుడి వైపు చూడట్లేదు. ఇంట్లో బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తారంటే మరి మామూలుగా ప్రార్థన చేయించుకోవడానికి కూడా మరి టైం లేదు. ఫోన్లో ప్రార్థన చేయించుకుంటానని కూడా అన్నది కానీ లేదు. మరి 3.5 ఎకరాలు ఆ భూమి వాళ్ళు కొడుకు కోడలు అంతా ఆక్యుపై చేసి 5 సార్లు ఆమె కొట్టినందుకు మరి కోర్టులో కేసు వేశారు. మరి అదేమో వ్యభిచారంగా రేప్ కేసు కింద దాన్ని మలిచేశారు. సొంత కొడుకు ఆలోచించండి. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే మరి మీరు పరిశుద్ధంగా లేకపోతే దేవుడు వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి? ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? ఆశీర్వదించేది ప్రభా, దీవించేది ప్రభా నేను దండం పెట్టేసుకుంటూ వచ్చేసింది కాదది. నీ ఆత్మ శరీరం పరిశుద్ధంగా లేకపోతే భయం భక్తి ఉండదు. ముక్కేసుకునేది కాదు. దేవుడు మాట్లాడే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అలా ప్రేమించిన దేవుడు నువ్వు బాగుపడమే ఆశపడతాడు. నువ్వు నీ పిల్లల్ని 1000 తరాలు దీవించాలనే ఆశపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకుంటేనే 1000 తరాల వరకు దీవెన, లేకపోతే 3-4 తరాల వరకు శాపం. ప్రార్థన చేసేది కాదు. దేవుని దగ్గర దేవుడితో నువ్వు ఆధారపడి మనుషులు పక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడతాడు. దేవుని మీదే ఆధారపడమని చెప్తున్నారు. దేవాన్ని శరించున్నాను, నన్ను కాపాడు అని దావీదు భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు. 16వ కీర్తన 1-2 వచనాలు. అలా మనం దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడకూడదు. మేము ఏదైనా మంత్రం వేసేసేటట్టు మేము చేయలేము. మేము చెప్తాము, మీరు పరిశుద్ధంగా ఉన్నాడు, మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు పరిశుద్ధంగా ఉంటే వాక్యానుసారంగా నడిచి చెప్పిన మాట వింటే జరుగుతాయి. అది దేవుడు చేస్తాడు. ఒకడు సన్మార్గంలో నడుచుట అది నరుల వశములో లేదు అని దేవుడు చెప్తారు. యెహోవా వశంలో ఉంది అని చెప్తాడు. ఆయన చూస్తాడు నిన్ను నన్ను, ఆయన చూచుచున్న దేవుడు. 139వ కీర్తనలో ఉంటుంది, ఆయన చూసే దేవుడు. నువ్వు కూర్చోవడం, పడుకోవడం, నీ ఆలోచనలు, తలంపులు అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. గర్భవాసనే ఉన్నప్పటి నుండి ఆయన చూసిన దేవుడు అని మరి కీర్తనకారుడు చెప్తాడు. 22వ అధ్యాయం 10వ వచనంలో, గర్భవాసన మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఆయన చూస్తున్నాడు. పిండంగా రూపించబడక ముందే మనల్ని దేవుడు చూశాడు. ఆ తండ్రి అయిన దేవుడికి ఇష్టంగా మనం నడవాలే తప్ప ఎదురు మనిషి. ఇప్పుడు మనం సువార్త చేసినప్పుడు కూడా, దేవుని మాటలు చెప్పినప్పుడు కూడా ప్రతి మాటకి దేవుడు లేకుండాది. ప్రతి మాటకి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో దేవుడు లిఖిస్తాడు. మనం మాట్లాడుతుంటే ఆ గ్రంథం ఉంటుంది, లిఖిస్తాడు. ప్రతి విషయాన్ని కూడా దేవుడు లిఖిస్తాడు. మరి ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుంది, మరి జీవ గ్రంథంలో వారి పేరు ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. అందుకని మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంటేనే మనకి దేవుడు నడిపించగలడు. లేకపోతే ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తాడు అపవాది. ప్రకటన 20:10లో అపవాది మోసం చేస్తాడు అని ఉంది. అక్కడ 12వ వచనంలో తీర్పు తీరిస్తే గ్రంథం ఒకటి ఉందని చెప్తున్నారు. మరి దేవుడి గ్రంథంలో, ఆ తీర్పు తీర్చే గ్రంథంలో మన పేర్లు ఉండకూడదు. ఎవరి పేరైతే ఉండదో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని ప్రకటన 20:15 వచనంలో ఉంది.
కాబట్టి ఆ గ్రంథము ఈ పాపులకు ఒక గ్రంథం ఉంటుంది, నీతిమంతులకు ప్రత్యేక గ్రంథం ఉంది. కీర్తన 69:28 నీతిమంతుల కోసము. మరి కోట్ల మందికి తీర్పు తీర్చడానికి ఒక గ్రంథం ఒకటి ఉంది. మరి దానియేలు గ్రంథం 7:10 ఉంది. మన గ్రంథంలో లిఖించబడిన వారు మరి తప్పించుకుంటారు అని ఉంది. దానియేలు 12:1 ఉన్నది. గ్రంథంలో లిఖించబడని వారి అంటే పాపాత్ములకి ఒక గ్రంథం ఉంది. కాబట్టి ఏ గ్రంథంలో మన పేరుంది అని ఆలోచించుకోవాలి. మన నిర్గమకాండం 32:32 ఆ పాపాత్ములు ఆ గ్రంథంలో నా పేరు తుడిచేయి అని చెప్పాడు మోషే గారు అని చెప్పారు. కాబట్టి మనం ఆలోచిద్దాం, దేవుని బిడ్డలుగా మనం ఇహలోకంలో పరలోకంలో మనం ఉండాలి అంటే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు మనం అన్ని విషయంలో ఎదగాలి. 4:15 మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం. అలా మనం ఎదుగుతున్నామా లేదా అని మనం చెక్ చేసుకునేదే. శరీర రక్తము ఎడతెగక తీసుకోవాలి. సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ తీసుకోవాలి అని మొదలు కొరింది 11వ లాస్ట్ వచనాల్లో ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధత ఆత్మలో మనం పరిశుద్ధంగా ఉన్నామా, శారీరకంగా పరిశుద్ధంగా ఉన్నామా అని రోజు చెక్ చేసుకునే విషయాలు. ఎందుకంటే ఈ గ్రంథాల్లో లిఖించబడతాయి. ఎవరు చూడట్లేదులే అని కాదు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు కీర్తనాకారుడు. ఎంత సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఆధారం ఉన్నాడు కాబట్టి మనం భక్తి చేయగలం. ఆయన ఆధారం లేకపోతే మనం భక్తి చేయలేము. ఆయన మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం భక్తి చేయగలం. మనుషుల వైపు తిరిగి మనుషులు ఏం చెప్తారో ఆనుకొని అడుగు, మరి వాళ్ళ కోసం బ్రతక వాళ్ళేమనుకుంటారో అన్నట్టు మనం భక్తి చేస్తే మనం గ్రంథంలో మన పేరు ఉండదు. పరిశుద్ధ పట్టణానికి వెళ్ళలేము. కీర్తన 3:5-6 నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను, వేల మంది దండెత్తి వచ్చినా సరే నేను భయపడను అంటున్నాడు. వేల మంది నా మీదకి దండెత్తి వచ్చినా సరే నేను భయపడను అని చెప్తున్నాడు కీర్తనకారుడు. కీర్తన 3:5-6 చదివినప్పుడు 7వ యెహోవా లేము, దుష్టుడు దవడ పళ్ళు రాలగొట్టువాడు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుడు ఎందుకు పళ్ళు నొప్పులు వస్తుంటాయి మనుషులకి? ఆలోచించండి. దుష్టుడు దవడ పళ్ళు రాలగొడతాడు. పళ్ళు నొప్పి వచ్చేయంటే దేవుడు దుష్ట మాట్లాడుతుంటే బూతులు, అబద్ధాలు, మాయ, మోసం. ఎవరిని మోసం చేద్దాం, ఒకటి అబద్ధమే కదా, చిన్న అబద్ధమే కదా అంటే ఆ అబద్ధములకు జనకుడు సాతానుడు నీకు దేవుడి శిరస్సుగా లేకుండా ఆ సాతానుడు నీకు శిరస్సుగా ఉన్నాడు. నిన్ను పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మపరిచే ఆత్మలో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ దేవుని మాటలు వినడం కాదు, నడవాలి. దేవుని వాక్యం వినడం కాదు, నడవాలి. వాక్యం అనే దీపము నా త్రోవలకు వెలుగే ఉంది అంటున్నాడు. వాక్యం వెళ్ళడం కూడా తెలవలే, నాకు తెలుగు కలుగును, అది ఆ వెలుగు కలుగును, నాకు తెలుగు లేని వారికి తెలుగు కలిగించిన ఉంది వాక్యం. కాబట్టి మన పాదాలకి దీపంగా నడుస్తుందా లేదా అని ఆలోచించాలి. వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, తన సమృద్ధి అపేక్షించి వాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే అని చెప్పి 20 వచనాల వరకు ఉన్నది. చదవండి ప్రసంగి 5:10-11-12 డబ్బు ఎక్కడ ఉంటుందో దాని మీదే మైండ్ ఉంటుంది. దేవుడు నాకు చేసేస్తాడులే అని అనుకుంటారు. దేవుడు పక్కన పట్టేసి దేవుడు పక్కకు తోసేసి పరిగెడుతుంటారు. దేవుడు నా పక్షాలుగా నాకు తోడై ఉన్నాడు అని ఈ విషయాలు తోడున్నాడు. దేవుడు మాటలు ప్రకటిస్తున్నప్పుడు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. నేను విడువను ఎడబాయిని అంటున్నాడు. వాళ్ళ కోసం, అందరి కోసము కానే కాదు. వేల మంది దండకు వచ్చినా సరే నీ మీదకి నాకు భయం లేదు అని ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు భక్తుడు. ఎందుకంటే పరుపు తేలిపోయింది. ఆయన రోజు ప్రార్థన చేస్తుంటే నేలకి పరుపు అంటుకోలేదు, గాలిలో అది పరుపు తేలిపోయింది. వాటర్ కన్నీరుతో వాటర్ నిండిపోయి, కన్నీరు నిండిపోయి అలా సరి చేసుకుంటున్నాడు దావీదు భక్తుడు. ఆయన అలాగా ఆయన
సరి చేసుకొని ఆయన పరిశుద్ధత అనేది మెయింటైన్ చేశాడు. కీర్తనలో 6వ వచనంలో ఉంది. అలాగే మనం కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. పడుకుంటున్నప్పుడు కూడా తలుపు తేరుతుందా లేదా, నా పశ్చాత్తాపం అలా రావాలి. దినమంతా నేను ఏం చేశాను, దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా, నేను ఎందుకు ప్రకటించాలి? అందులో దినము రక్షణ సువార్తను ప్రకటించమని కీర్తన 96వ వచనంలో 92వ వచనంలో ఉంది. అలాగే మరి అరణ్యంలో యేసయ్య మరి పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన మా సాతాను మీద జయం పొందుకున్నాడు. అలాగా జయం పొందుకోవాలి. మనం కూడా భాషలతో ప్రార్థన చేయాలి రాత్రంతా. అప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. లేకపోతే మీరు పాలు తాగాల్సిన వారే కానీ బలమైన ఆహారం మీకు తాగదు, మీకు జ్ఞానేంద్రియాలు లేవు అంటాడు. ఎవ్రీ గ్రంథకర్త 5:12 నుండి చదివితే మరి 5:12 నుంచి చదివితే అలా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది, మేలేది చేయాలని కోరుకుంది కానీ అది చేయట్లేదంటే నాలో పాపమరణం నియమం ఉంది అంటున్నాడు. అందుకనే ఎలాంటి మరణం నుండి ఎవరు నన్ను తప్పిస్తాడు, ఈ జీవం ఇచ్చే ఆత్మీయ నియమమే తప్పిస్తుందని మన రోమ 8:2 ఉంటుంది. మన రోమ 7:21-22 వచనాల్లో మీరు చదివితే దేవుడు ఆ విధంగా విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాగా నా ఉద్దేశంలో నెరవేర్చి వాడవు నువ్వు అని చెప్పి అపోస్తలుల 13:22లో మన ఉద్దేశాలని నెరవేరుస్తాడు. అతడు నాకు ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని ఆయన ఉద్దేశాలు నెరవేర్స్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా అని సువార్త చేసింది సమరయ స్త్రీ. ఒక వ్యభిచారి తను మరి దేవుడు వెళ్ళి సువార్త చేశాడు, వేసే సువార్త చేశాడు. అలా మనం సువార్త చేయాలి. అలా సువార్త చేసినప్పుడు అనేక మంది మరి రక్షించబడతారు. ఊరంతా రక్షణ పొందింది ఆ సమరయ స్త్రీ ద్వారా. మరి అలాగే మనం సువార్త ప్రకటించాలి. కాబట్టి మరి అకస్మాత్తుగా మరి భయం కలిగినప్పుడట దుష్టులకు నాశనం వచ్చును అంటున్నారు. ఎప్పుడైతే భయం ఆవరిస్తుందో మనిషిని నాశనం వస్తుంది. సామెతలు 3:25 వచనంలో అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీ భయపడవద్దు. నువ్వు చెబుతావు, చక్కటి మాటలు చెప్తావు, కానీ వాళ్ళకి హఠాత్తుగా నాశనం వస్తుందట. 2 కుమార్తెలు చనిపోయారు. 2 కుమార్తెలు, ఒక చిన్న పాప చనిపోయింది, తర్వాత పెద్ద పాప చనిపోయింది. ఎంత చెప్పినా ఆమె మాట వినకుండా ఇది దేవుడు కావాలి, ఆవిడ మనుషులు కావాలి, మరి ఆవిడ అనుకున్నవన్నీ జరగాలి. ఒకసారి ఆలోచించాడు. దేవుడు పక్కన పెట్టేసి పని చేసినందుకు ఆ పరిస్థితులు వచ్చి మరి దేవునికి అవమానకర ఆకస్మికముగా భయం కలిగిందంట దుర్మార్గులకి. ఏంటంటే హఠాత్తుగా నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడద్దు. ఎందుకంటే నువ్వు సువార్త చేసావు కదా, నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నేను తోడున్నాను, నువ్వెందుకు భయపడతావు అని ఓదార్చాడు నన్ను దేవుడు. చాలా బాధపడ్డాను నేను, ఏంటి ప్రభా ఇలా జరిగిందని. ఆదివారం నేను మరి మధురవాడ ఇక్కడ ఇది చూసుకొని జరుగుడు ఆరాధన చూసుకొని మధురవాడ ఆరాధన చూసుకొని వచ్చేసరికి 6 అయిపోయింది. 6 నుండి 8 గంటలకు నేను వాచి చూడలేదు. అలా బాధలో ఉన్నానని నేను బస్సులో నుంచి నాకు చాలా బాధ అనిపించి ఇంటికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు దేవుడిని విమర్శించుకొని దేవుడిని దూషించేటట్టుగా, అసలు అక్కడ దేవుడే కాదన్నట్టుగా అలా మాట్లాడితే ఎంత దుఃఖం కలుగుతుంది, ఎంత భయం కలుగుతుంది. ఏంటి మాట్లాడాలి అర్థం లేదు. నేను బాధపడుతుంటే దేవుడి మాటలు మాట్లాడారు. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీ భయపడవద్దు. ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా అలా దర్శించాను, మాట్లాడాలి, అది తెలియదయ్యా, క్షమించండి, నీ మాట వినలేనందుకు జరిగింది. కానీ ఇంకా ఉంది జీవితం, ఇంకా బోళ్ళు ఆస్తుంది, 3 మంది మనవలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. విడిచిపెట్టిన కుటుంబం కోసం ఆదరణ కలిగించయ్యా కుటుంబానికి, వాళ్ళకి తెలియదయ్యా అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు మనకి రక్షణాధారం అన్నమాట. యెషయా 12:2-3 వచనాల్లో ఇదిగో నా రక్షణ కారణభూతుడు
ఉండవు. దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. మనం ఎలాంటి కష్టం వచ్చినా ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన మన రక్షణ ఆధారం. సాధారణ ఎన్ని తలపులు పెడతాడో ఆవిడ దేవుడిని విడిచిపెట్టేసింది. ఎంత దుఃఖకరమో. హఠాత్తుగా నాశనం వచ్చిన అయ్యో దేవుడికి నాకు ఎందుకు ఎలా వచ్చింది, దేవుడు కనిపించాడు, ఆమెతో మాట్లాడాడు. అలాంటి కొంచెం ఏదో భ్రమపడ్డానేమో అంటే ఏంటంటే మీతో దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు ప్రత్యక్షంగా చూశారు కదా. చూడండి ఎంత సాధన ఎలాగ చేస్తాడో. కానీ ఆయనే రక్షణాధారం అని యెషయా భక్తుడు చెప్తున్నాడు. నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విషాదత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమని మనం ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు పాపం చేసినప్పుడు తన మీద కూడా చాలా చాలా ఇబ్బంది వచ్చింది, తనకు కూడా చాలా నష్టం వచ్చింది, చాలా అవమానం వచ్చింది, మరణం ఏర్పాటు చేసిన పిల్లల్లో. కానీ ఆమె ఈ విధంగా ప్రార్థన చేశాడు. నా నీతికి ఆధారం ఒక దేవా అని మొరపెట్టాడు. నా పుత్రమి అయ్యా అని చెప్పి కన్నీడు పలుపులా తీరిపోయిన ఏడ్చి విడుదల పొందుతున్నాడు. ఆయన ఆ విధంగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కానీ దేవుడు ఎవరి చనిపోయినా సరే ఆ నీతిమంతులుగా ఉండి సాక్ష్యం చెప్తామని ఏప్రిల్ 11:4 హేబేలు చెప్తాడు సాక్ష్యం. చనిపోయినా సరే సాక్షిగా ఉన్నారు. ఏప్రిల్ 11 నీతిమంతులుగా సాక్ష్యం పొందారు. కానీ నీతిమంతుడు ఒక్కడూ లేడు అంటే నీతిమంతులుగా అవ్వాలనే దాని ఉద్దేశం. కానీ ఇంకా పాపము చేయమని కాదు. సాతాను అలా బోధిస్తున్నాడు స్వాతంతోటి, మరి వాళ్ళ అమ్మతోటి. నీతిమంతుడు ఒక్కడూ లేడు. మేరీ గ్రేస్ అని ఒక ఆమెతోటి నీతిమంతుడు ఒక్కడూ లేడు అంటున్నాడు కదా. మన పాపల కోసమే దేవుడు వచ్చాడు కదా. సాతాను ఎంత తంత్రగాడో చూసారా. మన వాక్యం తెలియపోతే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, శరీరము ఆత్మ పరిశుద్ధంగా లేకపోతే దేవుడు భయం ఉండదు అనమాట. ఇలా నీతిమంతుడు ఒక్కడో లేడని, పాపాల కోసం వచ్చాడని సాధారణంగా స్వార్థ చేసేస్తున్నాడు. మనకంట ముందు వెళ్ళిపోయి మనం చెయ్యాలా వద్దాం, మన పనులు చేసుకుంటే చెయ్యాలి. పనులన్నీ పక్కన పెట్టి స్వార్థ చేసుకోమని లేదు. ప్రతి ఒక్కరూ దేవుని మాటలు చెప్పాలి. మన జీవితాలు మనం ఏం నేర్చుకున్నాం అవి చెప్పాలి. దేవుని బిడ్డ, పెళ్లి కుమార్తె సంగమా, దేవుడు బ్రతుకులా అడుగుతున్నాడు మనల్ని. సామెతలు 8:11 ఆయన జ్ఞానములకు ఆధారము, ఆ జ్ఞానం నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ముఖ్యముల కన్నా శ్రేష్టమైన విలువ గల సొత్తు లేవి దానితో సాటి రావు. ఆ జ్ఞానంతో ఏ బంగారం కానీ ఏ వజ్రాలు కానీ ఆయన జ్ఞానంతో సాటి రాదు. అవన్నీ ఎత్తుకుపోయారు ఈ కుటుంబాల్లో. లూదియా కుటుంబంలో, ఇందాక చెప్పిన ఆంటీ కుటుంబంలో, ఇద్దరు ఆంటీల కుటుంబంలో కూడా సాతానికి ఎత్తుకుపోయాడు ఆస్తి అంతా. సరే ఎంత ఆస్తి ఉందో, కానీ ఇది సాటి రాదు దేవుడి జ్ఞానం దగ్గర. ఆ జ్ఞానం ఉంటే ఇవన్నీ దక్కించుకోవచ్చు. జీవనాధారమై ఉన్నాడు ఆయన. మనకి జీవనాధారము, మనకు ఆహారము. అది అంటే ఎంత ఆహారం ఉన్నా వాళ్ళు తినలేకపోతున్నారు, తినబోతేయట్లేదు. ఇప్పుడు 2-3 వారాలు అవుతుంది అన్నం తినలేకపోతున్నారు, నిద్ర రావట్లేదు వాళ్ళకి. కాబట్టి కీర్తనలు 105:16 జీవనాధారమైన దేవుడు ఆయనే ఉంది. కాబట్టి నిరీక్షణాధారము ఆయనే. ఒక నిరీక్షణ ఉందంటే దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి మనిషిని వేషని క్షమిస్తాడు, వేషధారి క్షమించడు. వేషధారిగా నువ్వు హృదయమేమో ఒక దగ్గర పెట్టుకొని దేవుని పక్కన పెట్టేస్తే ఎలాగవుతుంది? ధనం మీద మైండ్ పెట్టుకుని నా పనులన్నీ అయిపోవాలి, నా సమస్యలన్నీ తీర్పోవాలంటే ఎలాగవుతుంది? ఆ సమస్యలు మాట వినగా వచ్చే. ఆశీర్వదించినాడు, ధనం ఇచ్చినాడు, ఆస్తి ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, మరి పిల్లలు ఇచ్చి మనవలు ఇచ్చినాడు దేవుడే. మరి నువ్వు మాట లేకుండా దేవుడు మహిమకరంగా లేనప్పుడు దేవుడు మరి ఉగ్రత చూపించడా? సాతానుడు వల్లలోకి వెళ్ళవా? సాతానికి అప్పచెప్తాను ఉంది రోమా 1:24. ఆయన చోటే ఇవ్వకపోతే నేను సాతానికి అప్పచెప్తానని ఉందట. కాబట్టి మనం భ్రష్టాత్మకు అప్పచెప్తానని ఉంది రోమా 1:28. చేయరాని కార్యాలకు వాళ్ళకి అప్పచెప్పిస్తానని ఉంది వాక్యం. ఎందుకు? దేవుడు మాట కనుక దేవుడు పరిశుద్ధతను మెయింటైన్ చేయకపోతే వచ్చే ప్రమాదం అన్నమాట. యెహోవా మీద తిరుగుబాటు చేసినందున వారిని భక్షించుచూ వచ్చింది.
యెహోవా మీద తిరుగుబాటు చేసినందుకు మరి భక్షిస్తూ వచ్చారట. మరి ఇర్మియా 50 అధ్యాయము 7 వచనంలో ఉంది. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నేను అలా చనిపోతున్నారు. చాలా మంది అలా చనిపోతున్నారు పరిశుద్ధత లేకుండా. పరిశుద్ధంగా చనిపోతే వాళ్ళని మళ్ళీ మనం కలుసుకుంటాం. దేవుని కోసం మనం చనిపోతే, దేవుని మాటలు కరెక్ట్గా యథార్థంగా చెప్పి చనిపోతే, నిద్రించి వారు సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుట నిమిత్తము నిద్రించి వారిని కూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు. ఎందుకంటే వాళ్ళు వెంట పెట్టుకుని దేవుడు వస్తాడు అని మనం చెప్పుకున్నాం. 2వ దశలో 1వ దశలో 4 వచ్చాం 13 వచ్చాం. అందులో నా కొడుకున్నాడు. అందరూ చూశారు, పరదేశంలో ఉన్నట్టు చూశారు. కాబట్టి 1 పేతురు 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఏంటంటే, మనము ఎవరైతే అలా ఉన్నారో మనం సిద్ధంగా ఉండాలంట. సిద్ధంగా ఉండాలి, సమాధానం చెప్పేటట్టుగా ఎప్పుడు వాక్యం అనే దేవుని కలిగి మనం ఉండాలి అని చెప్తారు. కాబట్టి ఏ ఆత్మ మనం నిలబడి చేస్తుందో ఆ విషయాలు మనం చూసుకోవాలి. 1 యోహాను 4:1 ఉంది ఆ మాట. కాబట్టి దేవుడు ఏ ఆత్మలు మనం నిలబడి చేస్తున్నాయి, ఏ ఆత్మలు ద్వారా నడుస్తున్నామో అవి మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవా, అభిషేకుడా, అయ్యా మమ్మల్ని ఆయన బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్న దేవా, ఓదార్చి ఆదరిస్తున్న దేవా, ఈ వాక్యం లేకపోతే మేము బ్రతకలేము. అయ్యా మనుషుల వైపు చూడటం కాదయ్యా, నీ వైపు చూడాలి. మా శరీరాత్మ దేహము పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు అయ్యా మేము ఏ విధంగానైనా సరే నీ రాజ్యాన్ని మేము చేరగలమయ్యా. అయ్యా మేము సిద్ధపడి ఉండాలని క్షమం ప్రభా. అయ్యా భయంకరమైన దినాలు నీ బిడ్డలను రక్షించడానికి మమ్మల్ని సృష్టించావు నా తల్లి. నీ వాగ్దానం పట్టణమైన పరలోక రాజ్యాన్ని మేము చేరడానికి మాతో మాట్లాడేవయ్యా. వందనాలయ్యా, మహిమ కలగాలి నాయన తండ్రి. నాయన ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుకుని ఆనందించండి అన్న. నీలో సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, అయ్యా ఐశ్వర్యం ఉంది, సమస్తము నీలోనే ఉన్నాయి ప్రభా. నీవే రుచించి గురియొద్దుకి మేము పరిగెట్టే పాదాలు మాకు నింపండి నాయన. కొరతలేని ఆత్మతో నింపండి ప్రభు, నీ మహిమతో నింపండి, నీ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. నాయన దుఃఖపడుతున్న బిడ్డలందరూ బోధించండి, నీ మాటలతో వారి హృదయాలు నింపండి నా తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ సమస్యల నుండి విడిపించండి, ఆ బంధకాల నుండి విడిపించండి అయ్యా తండ్రి. నేను నీతో నాయన పరిశుద్ధంగా మేము ఉంటాము అయ్యా. నేను ఆత్మ శరీరం పరిశుద్ధంగా ఉంటాము, నీ భయభక్తులు కలిగి ఉంటాము. అప్పుడు వాగ్దానాలు మా పట్ల నెరవేరుతాయి, తండ్రి చెప్తాము మా పట్ల నెరవేరుతాయి అని చెప్పి ఆయన ఆలోచించడానికి అయ్యా మన తండ్రి తీర్మానం తీసుకున్న చేతులతో ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి, జ్ఞాపకంతో నింపండి, మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. మన కుటుంబాల్లో ఉన్న చీకట్లన్నీ యేసు నామములో లైవ్ అయిపోవాలి. శక్తిగల నామంలో ప్రభు జ్ఞాపకంతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. అప్పుడు రోమా 16 ప్రకారం మా కాళ్ళ కింద చెదగొడుతున్నాను. నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి, మీ అద్దరుని పారిపోవాలి అయ్యా. మీరే అంటే కృపను యాకోబు 4:7 ప్రకారం మీరు నడిపించుకుంటున్నందుకు రోమా 8:14 ప్రకారం అయ్యా మీరే అటు విధంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి పంపిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రత, మా దేశాన్ని ప్రభా, మా గ్రామాలే ప్రభా, మాకు ఇచ్చిన సమస్తాన్ని నీ ఆధీనంలో పెట్టుకుని ప్రభు నీకే అంకితం ఇస్తూ పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలము ప్రతి ఒక్కరికి తోడైంది నడిపించిన గాక. ఆమేన్. God bless you. మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆమేన్.